హాయ్ అండి, పూరీ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక సోంపు, జీలకర్ర, వాము, ఇంగువ వేసుకొని ఉల్లిపాయ కట్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒకసారి ఇలా కలుపుకొని అల్లం పేస్టు కలుపుకొని ఇలా మగ్గనివ్వాలండి. మగ్గాక పచ్చిమిర్చి పొడుగ్గా కొంచెం చిన్నవి కొంచెం వేసుకున్నానండి. చిన్నవి ఏమో మగ్గిపోతాయి, పొడుగ్గా ఏమో తినేటప్పుడు పక్కగా వేసుకోవచ్చని అందులో తగినంత పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలండి. తర్వాత పచ్చి బఠానీ వేసుకున్నానండి. పెద్ద టమాటా ఒకటి వేసుకున్నానండి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిగా అయ్యాక మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా, తగినంత కారం అండి, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలాగ టమాటాలు గుజ్జుకయ్యేదాకా కలుపుకొని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. నేను ఉడకబెట్టిన బంగాళదుంప ఉడకబెట్టుకున్నానండి. మ్యాష్ చేసి దాంట్లో కలుపుకోవాలి గుజ్జుగా అవ్వడానికి. అందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి. పోసుకొని చక్కగా గుజ్జుగా చేసుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చింది. అందులో కసూరి మేతి వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటేనండి రెస్టారెంట్ స్టైల్లో పూరీ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్.